అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన, సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. నిరీక్షణవైనందునా నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందునా క్షేమముగా ఉన్నది. స్తోత్రం చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్క చప్పట్లతో నాలో ధైర్యం నింపుతున్న దేవా నీకు వందనాలయ్యా. నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది. నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణవైనందునా నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందునా క్షేమముగా ఉన్నది. నా కాపరివైనందు చప్పట్లతో నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది. ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా, సాగలేమని తెలిసినా, ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా, సాగలేమని తెలిసినా, మా పితరులను నడిపించిన నీ
సామర్థ్యం మాకు తెలిసినా, మా పితరులను నడిపించినా. నీ సామర్థ్యం మాకు తెలిసిన, మాకు నెమ్మదిగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా. ప్రతి ఒక్కరూ అవునయ్యా, నాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది. నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది. నా కాపరి చప్పట్లతో అవునయ్యా, నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణవైనందునా నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందునా క్షేమముగా ఉన్నది. నా కాపరివైనందునా అందరు కలిసి చప్పట్లతో అవును ప్రభా, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, కొండని వైదివయ్యా, కొండని వేసయ్యా, కొండని వైదివయ్యా, కొండని వే. చేతులు పైకెత్తి చప్పట్లతో యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నేను కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రతి ఒక్కరు పలుకుదా యేసయ్యా 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 యేసయ్యా
గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామని మహింపరుద్దాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను. మీకు తెలుసా, గాడ్ నోస్ ఎవ్రీబడీస్ నేమ్. దేవునికి మన పేర్లు తెలుసు, మన జీవితం తెలుసు, మన పరిస్థితులు తెలుసు. ఆయన నీ జీవితంలో ఒక కార్యాన్ని జరిగించడానికి ఆయన సిద్ధం చేస్తున్నాడు, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని. యెషయా గ్రంథం 43:1 ఐ హ్యావ్ కాల్డ్ యూ బై యువర్ నేమ్, ఓపెన్ మై ఐస్ దట్ మై సీ వండర్స్ థింగ్స్ ఫ్రమ్ యువర్ లా. రెండు మాటలు నేను ముందుంచడానికి ఎందుకు ఇష్టపడుతున్నానంటే, దేవుడు తన పేరు పెట్టి మనం పిలుస్తాడు. ఈ రోజున దేవుని సందుకు వచ్చినటువంటి మనము ప్రభువుని అడగాలి, ప్రభువా నీ యొక్క ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూసినట్లు నా కన్నులు తెరవుము. ఓపెన్ మై ఐస్ టు సీ మిస్టీరియస్ థింగ్స్ ఆర్ వండర్స్ థింగ్స్ ఫ్రమ్ యువర్ లా. నీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాలు నేను చూసినట్లు నా కన్నులు తెరవుము అని దేవుని వాక్యాన్ని విని, బిఫోర్ వీ లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వీ నీడ్ టు ఆస్క్ గాడ్ టు ఓపెన్ అవర్ ఐస్ టు సీ సమ్ మిస్టీరియస్ థింగ్స్ ఫ్రమ్ లా ఆఫ్ గాడ్. దేవుని యొక్క లేఖనాల్లోంచి, ఆయన ధర్మశాస్త్రంలోంచి కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు నాకు బోధించయ్యా, నీ యొక్క కార్యాలు చూచేటువంటి నేత్రాలు నాకు ఇవి అని ప్రభుత్వంలో మనం ప్రార్థన చేయాలి. నా ప్రియదేవజనాగమా, సో దయచేసి ఈ ఉదయకాల సమయంలో నేను ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చూద్దాం. చదవండి అమ్మా. ఆయన అక్కడుండి లేచి యూదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికి వచ్చెను. జన సమూహములు తిరిగి ఆయన దిక్కు కూడి వచ్చిరి. ఆయన తన వాణికు చెప్పున వారికి మరలా బోధించుచుండెను. పరిశీలి ఆయన దిక్కు వచ్చి ఆయన్ని శోధించుటకై, పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయన అడిగిరి. 46వ వచనం చూద్దాం. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతో ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమై కుమారుడు భర్తమైన గుడ్డి భిక్షకుడు త్రోపుకుని కూర్చుండెను. ఈయన నజరుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడు యేసు నన్ను కరుణింపని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరుకుండా మన అనేకులు వాడిని గద్దించిరి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపని మరి ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువుడని చెప్పగా, వారు ఆ గుడ్డి వాడిని పిలిచి ధైర్యం తెచ్చుకోవడము ఆయనను పేర్చుచున్నాడు, లెమ్మని వారితో చెప్పారు. అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గును లేచి యేసునదికి వచ్చాను. తర్వాత వచ్చినాం. యేసు, నేను నీకేం చేయకూర్చున్నాను అని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో ఆనెను. అందుకు యేసు, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసం స్వస్థపరచనని చెప్పను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళను. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎరుకోనటువంటి పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గుడ్డివాడు, ఒక భిక్షకుడు అయినటువంటి బర్తిమై, తీమై కుమారుడు బర్తిమై అనేటువంటి మాట అక్కడ చూస్తున్నా. బర్తిమై అనే మాటకు అర్థం ఏంటంటే, బర్ అంటే కుమారుడు, తీమై అంటే అదృష్టవంతుడు. బర్ ప్లస్ తీమై అంటే అదృష్టవంతుని కుమారుడు. ఇలాంటి వ్యక్తి రోడ్డు ప్రక్కన అడుక్కుంటున్నాడు. ఒకరోజు యేసు ప్రభు వారు ఆ మార్గం గుండా వెళ్తున్నారని ఎవరో చెప్పారు. అటువంటి సమయంలో బర్తిమై బిగ్గరగా కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అతన్ని పిలిచారు. యేసు ప్రభు వారు అతన్ని పిలిచారు. తన యొక్క మాటకు యేసు ప్రభు వారు ప్రతిస్పందించుతూ ఆ గుడ్డివాణిని నా ఎద్దుకు తీసుకురమ్మన్నప్పుడు, శిష్యులు ఆయన దగ్గర తీసుకువెళ్ళినప్పుడు ప్రభు అడుగుతారు, నేను నీకేమి చేయకూర్చున్నావు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ బర్తిమైస్ అన్నప్పుడు, నేను నిన్ను చూడాలనుకుంటున్నానయ్యా, నేను చూపు పొందాలని ఆశపడుతున్నాను. ఐ వాంట్ టు సీ, ఐ వాంట్ మై ఐస్ టు ఓపెన్. నా యొక్క కన్నులు తెరవబడాలని నేను కోరుకుంటున్నానని ఎప్పుడైతే చెప్పగానే ప్రభువారు భర్తమైన స్వస్థపరిచినట్లుగా మనం చూస్తుంటాం. ఇక్కడ ఆ భర్తమే యొక్క ఆశను కలిగి ఉన్నాడు. నేను ప్రభువుని చూడగోరుచున్నాను, నేను ప్రభువుని చూడాలనుకుంటున్నాను, నిన్ను చూడాలనుకుంటున్నాను అనేటువంటి ఆ యొక్క ఆశను వెలిబుచ్చాడు. ఈరోజు మనం కూడా ప్రభువుని చూసేటువంటి నేత్రాలు మనకు కావాలి. ఈరోజు మనం వేటిని చూడాలి, మన కనుచూపు, మన యొక్క కనుదృష్టి వేటి మీద ఉంది. ఆలోచన చేయండి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అంటే అర్థం ఏంటంటే, అన్ని అవయవాల కంటే ప్రధానమైన అవయవం ఏంటంట? కన్నులు కదా. మన ఐస్ చాలా చాలా ప్రధానమైనటువంటివి. సో దేవుని లేఖనం చెప్తుంది, కన్నులు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మానవ దేహానికి కన్ను చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈరోజు నా కన్నులతో మనం ఏం చూస్తున్నాం?
ఆలోచించేద్దాం. మనం చూడవలసినవి కొన్ని ఉన్నాయండి, మనం చూడాల్సినవి కొన్ని ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో అవి రాయబడ్డాయి. వాటిని 3 మీకు అందించి నా సందేశాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. మన కనుదృష్టి వేటి మీద ఉండాలి, మన కనుదృష్టి వేటిపై ఉండాలనేటువంటి అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. మొదటగా మన కనుదృష్టి తనను తాను చూసుకునే దృష్టికి ఉండాలి. దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి విశ్వాసులుగా, దేవునికి కార్యాలని రుచి చూడాలని ఆశపడుతున్నటువంటి మనల్ని మనం చూసుకునే నేత్రాలు కావాలి. మనం అందరినీ చూస్తాం కానీ కొన్ని సందర్భాల్లో మనం చూసుకోం. కానీ మొదట మనం నేర్చుకోవాల్సింది అంటే మన స్థితి ఎలా ఉందో మనం చూసుకోవాలి, మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో మనం చూసుకోవాలి. మన యొక్క స్థితిని మనం ఎప్పుడైతే చూసుకున్నామో మన జీవితాన్ని సరిచేసుకోవడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది వారిగా చూసుకోలేదు, కానీ ఎదుటివారిని చూసి వారిపై నెపాలించుతూ వచ్చారు. కానీ ఈరోజు మనం నేర్చుకోవాల్సింది మనల్ని మనం చూడాలి. అందరినీ చూస్తుంటాం కానీ మనల్ని చూసుకోలేం. ఈరోజు నా ఒక మాట, ఒక వ్యక్తిని విమర్శించే ముందు, ఒక వ్యక్తిని అనే ముందు, ఒక వ్యక్తి గురించి మనము ఫింగర్ ఆయన జీవితం వైపు చూపించే ముందు మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో స్వపరిశీలన అనేటువంటి ఆ యొక్క కాన్సెప్ట్ ఉంది. స్వపరిశీలన, సెల్ఫ్ ఎగ్జామినింగ్, అదర్వైజ్ ఇంట్రాస్పెక్షన్ అంటే ఆత్మ పరిశీలన. గత వారాల్లో నేను మాట్లాడుతూ వచ్చిన యెహోషువ జీవితం గురించి చాలా విషయాలు చెబుతూ వచ్చాను. యెహోషువ తన జీవితంలో ఒక సందర్భంలో ఓడిపోతాడు. ఎందుకు ఓడిపోతాడో అర్థం కాదు. వాస్తవానికి పెద్ద రాజ్యాల మీద విజయాన్ని సాధిస్తాడు, పెద్ద కింగ్డమ్స్ మీద విజయాన్ని సాధిస్తాడు, కానీ చిన్న పట్టణం అయినటువంటి హాయి మీద ఓడిపోతాడు. ఎరికో పట్టణం మీద విజయం సాధించినటువంటి జోషువ చాలా ఆనందంతో ఉంటాడు. అసలు ఎరికో పట్టణం మీద అమోఘమైనటువంటి విజయాన్ని పొందుకున్నటువంటి జోషువ ఎరికో పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి హాయి అనేటువంటి ఒక చిన్న పట్టణం ఉంది, దాని మీద ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు ఆలోచన చేస్తాడు, ప్రభువా మా తప్పిదం ఏంటయ్యా, ఎక్కడ మా జీవితాల్లో నీకు విరోధంగా మేము పాపం చేస్తాం, ఎందుకు ఓడిపోయాం అని ప్రభు పాదాల మీద పడ్డాడు. అంటే మందసం ముందు పడి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఎక్కడయ్యా తప్పిదం జరిగింది, మాలో ఎక్కడ లోపం ఉంది, ఎందుకు హాయి పట్టణం మీద మేము విజయం సాధించలేకపోయాం అని ప్రభు సందులో స్వపరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేశాడు. ప్రభు చెప్పాడు, అయ్యా నీలో నిషిద్ధమైనటువంటి వారున్నారు, నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయి, కాబట్టి నిషిద్ధమైనటువంటి వస్తువు నీలో తీసేంత వరకు నేను మిమ్మల్ని దర్శించలేను. నిషిద్ధమైన వస్తువులు, నాకు నచ్చనటువంటివి వస్తువులు, నాకు అసహ్యమైనటువంటి కార్యాలు మీలో ఉన్నాయి, అందును బట్టి నేను మిమ్మల్ని దర్శించలేకపోతున్నాను అయ్యా, అందును బట్టి మీ పాళెంలోకి నేను రాలేకపోతున్నాను. నేను వస్తేనే కదా మీకు ఆశీర్వాదం, నేను మిమ్మల్ని సందర్శిస్తేనే కదా మీకు దీవెన, నేను రావటానికి కొన్ని నిషిద్ధమైనవి అసహ్యమైనటువంటివి మీ దగ్గర ఉన్నాయి అని ప్రభు ఎప్పుడైతే రివీల్ చేశాడో, ఎప్పుడైతే యెహోషువ దాన్ని సరి చేసుకుంటాడు. వారిలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఆకాను అనేటువంటి వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు, విరోధ భావాన్ని కలిగి ఉన్నాడు, తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉన్నాడు. అందుని బట్టి ఆకాను చేసిన పాపము, ఆకాను ఏం చేశాడు తెలుసా, దేవుని మాట వినకుండా, దేవుని సేవకుల మాట వినకుండా ఎరికో పట్టణం నిషిద్ధమైనటువంటి బంగారపు కమ్మను, షీనారు వస్త్రాన్ని తీసుకొచ్చి తన గుడారంలో ఏం చేశాడు, కప్పెట్టి దేవునికి విరోధంగా పాపం చేశాడు. ప్రభు మాట్లాడుతున్నాడు, యెహోషువ నా పాపం ఏంటి, నా లోపం ఏంటి, ఎందుకు ఓడిపోయాను అంటున్నావు కదా, ఇదే నిషిద్ధమైనటువంటి వాడు, నిషిద్ధమైన వస్తువులు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి దాన్ని వెంటనే తొలగించు, అప్పుడు నిన్ను సందర్శిస్తాను. ఎప్పుడు నిన్ను దర్శిస్తానో, నేను ఎప్పుడైతే ఒక వ్యక్తిని దర్శిస్తానో, ఒక వ్యక్తి మీద నా కృప ఉంటుందో ఆ వ్యక్తి విజయాన్ని సాధిస్తాడని చెప్పినప్పుడు వెంటనే యెహోషువ ఏం కాంప్రమైజ్ అవ్వలేదు, రాజీ పడలేదు. ఆకాను చాలా దగ్గరుడే కావచ్చు, ఆకాను బంధువు కావచ్చు, లేకపోతే ఇప్పటి వరకు చాలా మంచిగా యెహోషువతో ఉండొచ్చు, కానీ తప్పిదాన్ని ఖండించాడు. ఆకాన్ని ఆ వ్యక్తి దూరపరిచాడు, ఆ పాళెం నుంచి ఆకాన్ని ఆకోరు లోయలో వేసి అగ్ని చేత ఆ వ్యక్తిని దహించి శాపం తన ద్వారా వచ్చింది. ఆ శాపపు కాడిని విర్రగొట్టగలిగాడు ఎవరు, యెహోషువ. ఆ తదుపరి హాయి పట్టణం మీద విజయాన్ని సాధించగలిగారు. స్వపరిశీలన. సింహాసనం ప్రభు పరిశుద్ధుడుగా కనిపిస్తున్నప్పుడు నిజంగా యెషయా తన వైపు తాను చూసుకున్నాడని దేవుని అయితే సెలవిస్తూ ఉంది. యెషయా దేవుని చూస్తున్నాడండి, సమీపింపురాన్ని తేజిస్తున్న అమరత్వం కలిగినటువంటి దేవాదేవుని చూస్తున్నాడు దర్శనంలో.
చూస్తున్నప్పుడు మహామహిమతో ఉన్నాడు, గొప్ప వెలుగుతో ఉన్నాడు ప్రభు. నిజంగా ఎంత వెలుగంటే ఇలా చెప్తే మీకు బాగా అర్థమవుతుందేమో. కోటి సూర్యులు తేజస్సు కంటే ఇంకా తేజస్సుమానంగా ప్రకాశిస్తున్నటువంటి దేవుని చూసినప్పుడు వెంటనే తన్ను తాను చూసుకున్నాడట. ఆ వెలుగులో ఎవరిని చూసుకున్నాడు? తన్ను తాను చూసుకున్నప్పుడు వెంటనే తనకు అర్థమైంది ఏంటి తెలుసా? ఆ వెలుగు ముందు తన యొక్క జీవితము చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. నిజంగా దేవుని యొక్క వెలుగులో మన రహస్య పాపాలు కూడా కనపడతాయి. చూడండి, ఈ షర్ట్ మీద చాలా మురికి ఉందనుకోండి, చీకట్లో కనబడుతుందా? ఈ షర్ట్ మీద చాలా మురికి ఉంది, డాగులు ఉన్నాయి. చీకట్లో ఉంటే ఈ షర్ట్ మీద ఉన్న మరకలు మీకు కనపడతాయా? ఎప్పుడు కనపడతాయి మరకలు? ఎప్పుడు కనపడతాయి? ఈ షర్ట్ మీద ఉన్న మురికి లైట్ వేసినప్పుడు వెలుగులో మాత్రమే కనబడతాయి. ఇప్పుడు దేవుని యొక్క వెలుగులోనట మన రహస్య పాపాలు కూడా చాలా క్లియర్గా ప్రస్ఫుటంగా కనిపిస్తాయట. యెషయా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యో అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడిని, అయ్యా అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడును, జనుల మధ్య నిజంగా నివసించుచున్నానయ్యా అని ప్రభు యొక్క దర్శనాన్ని చూస్తూ తన యొక్క తప్పిదాన్ని, తన యొక్క పాపాన్ని సరిచేసుకున్నాడు యెషయా. చదువుదాం ఒకసారి యెషయా గ్రంథము 60, యెషయా గ్రంథం 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. నేను అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతికి యెహోవా నేను కన్నులారా చూచుదును అనుకుంటుని. చూడండి, యెషయా ఎప్పుడైతే దేవునికి మహిమను చూస్తున్నాడో, అయ్యో అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడని తాను గుర్తించాడు. ఈరోజు ప్రభు యొక్క వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు మన స్థితిని, మన యొక్క పాపపు స్థితిని మనం గమనించాల్సిన వారం కూడా. సో దేవాలయానికి చాలామంది వచ్చారు, చాలామంది వస్తూ ఉంటారు. ఒకరోజు ఏం జరిగిందంటే దేవాలయానికి సుంకరి, పరిసేయుడు అనేటువంటి ఇద్దరు వచ్చారండి. సుంకరి, పరిసేయుడు. పరిసేయుడు అంటే అర్థం ఏంటంటే చాలా భక్తి కలిగినటువంటి వారు, నిష్ట కలిగినటువంటి వారు, చాలా అనుభవం కలిగినటువంటి వారు, దేవుణ్ణి ఆరాధించే విషయంలో చాలా చాలా నమ్మకత్వాన్ని కలిగినటువంటి వారు పరిసేయుడు. కానీ ఈ పరిసేయుడు ఒక ఆత్మీయ గర్వంతో వచ్చాడు, అతిశయంతో వచ్చాడు. నేను దేవునికి చాలా చేస్తుంటాను, మాకంటే విశ్వాసులు ఎవరు లేరు, మాకంటే పరిశుద్ధులు లేరు, నేను చాలా ఖచ్చితంగా ఉంటాను అనేటువంటి భావనతో వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత తను వచ్చాడు, తనతో పాటుగానే ప్రక్కకు వచ్చి ఇంకొక వ్యక్తి కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు సుంకరి. అంటే వాళ్ళ పేర్లు అయితే రాయబడదు కానీ వారి యొక్క తెగల గురించి రాసుకుంటూ వచ్చాడు. యేసుప్రభు ఉండేటువంటి కాలంలో చాలామంది ఆ కొన్ని తెగల వారు ఆయనతో పాటు నివసిస్తుండేటువంటి వారు. వారిలో ప్రాముఖ్యంగా యూదుల్లోనే పరిసీయులని, శాస్త్రులని, సద్దూకైలని, సమరయులని ఇలాంటి వారు మనం చూస్తున్నాం కదా. సో అటువంటి వారు కూడా నివసిస్తున్న పరిసీయులైనటువంటి వారు చాలా గొప్ప గోత్రం కలిగినటువంటి వారు. ఒక రకంగా చెప్పాలంటే యూదా జాతిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు, నిష్ట కలిగినటువంటి వారు. ఆ ఇద్దరు ప్రార్థన చేశారు. ఎవరి ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉందో చెప్పండి? పరిసేయుడు ప్రార్థన, సుంకరి ప్రార్థన. పరిసేయుడు ప్రార్థన, సుంకరి ప్రార్థన. పరిసేయుడు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించలేదు, కానీ సుంకరి తను చేస్తున్న ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఎవరిపై దీవెనలు దిగినాయి, ఎవరిపై దేవుని ఆశీర్వాదాలు దిగినాయి అంటే సో సుంకరినే దేవుడు దీవించాడు, పరిసేయుని ప్రక్కన పెట్టాడు. ఎందుకంటే పరిసేయుడిలో గర్వం ఉంది, అతిశయం ఉంది. సో తన ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నేను నీకు కానుకలు ఇవ్వలేదా, ప్రభువా నాకు దశంభాగాన్ని నీకు ఇవ్వలేదా, సో ఈ సుంకర్లాగా నేను అసలే లేనయ్యా, వారానికి 5 సార్లు ఉపవాసం ఉంటున్నాను, ప్రతిరోజు కూడా సున్నతి చేయబడినటువంటి వాడును, నేను ఎంతో ఎంతో భక్తి చేస్తున్నానటువంటి ఆ భక్తి గర్వాన్ని ప్రదర్శించినటువంటి పరిసేయుడి జీవితంలో దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క కృప పొందుకోలేదు. కానీ తన తప్పిదాన్ని తెలుసుకుని ప్రభు సన్నిధికి వచ్చి గుండెలు బాదుకుంటూ ప్రభు సన్నిధికి వచ్చి, అయ్యా నీ సన్నిధికి రావడానికి కూడా నాకు అర్హత లేదయ్యా, నీ సన్నిధిలో ఇలా మోకరించడానికి కూడా నాకు అర్హత లేదు, అర్హత లేనటువంటి నాకు నువ్వు ఇచ్చిన అర్హతను బట్టి నీకు వందనాలు, ఏ పాటి వాడిని అయ్యా అని ఎంతో తగ్గింపు స్వభావంతో వచ్చినటువంటి సుంకరి ప్రార్థనకు జవాబు వచ్చింది. సుంకరి దేవునికి కృపను పొందుకున్నాడు, దేవుని ఆశ్రయాన్ని పొందుకున్నాడు. నా ప్రియ దేవజనంగా ఈరోజు మన జీవితంలో ఏ కన్నులు ఉండాలి? ఏ కన్నులు మనం కలిగి ఉండాలా? ఏ కన్నులు మనం కలిగి ఉండాలి? తనను తాను చూచుకునే దృష్టిని ఇవ్వమని అడగాల. ప్రభువా నా జీవితాన్ని నేను చూసుకునే దృష్టిని నాకు ఇవ్వయ్యా, నా స్థితిని నేను గమనించుకునే స్థితిని నాకు ఇయ్యని ప్రభువుని అడగాలి. యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను.
క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని ఇది అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రతి సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని నేను ఆశ పెడుతున్నా. పర్మిషన్స్ ప్రభు అనుగ్రహిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలన్నటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని నేను ఆశ పెడుతున్నాం. దాన్ని ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడపట్నం జరిగించాలని, ఇక విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయ దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్ కి నూతన మందిరంలోకి వెళ్ళాలన్నటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పాటు మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఇక మధ్యాహ్న కాల సంఘంలో ప్రభు మనందరినీ ఏక కుటుంబీకులుగా క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణం జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ తెలుస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించేటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనేజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ లో బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ ని దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చేస్తున్నాను. ఒకవేళ నేను ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు క్రింద నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాం. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్.